హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్కి స్వాగతం. 15వ తేదీన ఏర్పడనున్న శని కుజుల కలయిక వలన 3 రాశుల వారికి కష్టకాలం మరియు 3 రాశుల వారికి రాజయోగం పట్టబోతుంది. జ్యోతిష్యం ప్రకారం కుంభరాశిలో కుజుడు శని మధ్య సంయోగం జరగబోతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి కష్టకాలం, కొన్ని రాశుల వారికి రాజయోగం సంభవించబోతున్నాయి. మార్చి 15న కుంభరాశిలో కుజుడు ప్రవేశిస్తాడు. కుంభరాశిలో 30 ఏళ్ల తర్వాత ఏర్పడే సంయోగానికి ఇదే కారణం. దీనివల్ల ఏ రాశుల వారికి కష్టాలు కలగనున్నాయో తెలుసుకుందాం. కుజుడు మార్చి నెల 15వ తేదీ తన ఉచ్చరాశి అయిన మకర రాశిని వదిలిపెట్టి కుంభరాశిలోకి ప్రవేశం చేయబోతున్నాడు. కానీ కుంభరాశిలో రవి, శనీశ్వర, శుక్ర గ్రహాల యొక్క సంచారం ఇప్పటికే కొనసాగుతూ ఉన్నది. కావున మార్చి 14వ తేదీ నాడు రవి గ్రహం కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి వెళ్ళిపోతాడు. శనితో కలిసి ఉన్న కుజుడి ప్రభావం వల్ల ఎక్కువ మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు కలిసి ప్రయాణం చేసేటటువంటి శని కుజులు ఏప్రిల్ 6వ తేదీ దగ్గర నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు అతి దగ్గరగా ప్రయాణం చేస్తే ఏప్రిల్ 11వ 12వ తేదీ నాడు దాదాపుగా ఇద్దరు ఒకే డిగ్రీ మీద, అనగా ఒకే నక్షత్రం, ఒకే పాదం మీద శని కుజుల యొక్క సంచారం ఉండబోతున్నాయి. ఇక్కడ శని కుజులు కలిసి ఉండటం వల్ల ఇది ద్వాదశ రాశుల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. మేషరాశికి చెందిన వారికి లాభస్థానంలో శని కుజుల కలయిక వలన అనుకోని విధంగా లాభాలను అందుకుంటారు. ముఖ్యంగా ఉద్యోగులకు శుభ సమయం. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. భార్యాభర్తల మధ్య ఉన్న వివాదాలు తొలగి సంతోషంగా జీవిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలను అందుకుంటారు. జీవిత భాగస్వామి మద్దతుతో కెరీర్లో ముందుకు సాగుతారు. కన్యా రాశికి షష్ఠ స్థానమందు శని కుజుల కలయిక వలన ఇది కన్యా రాశికి అత్యంత శ్రేయోదాయకమైన ఫలితాన్ని ఇస్తుంది. ధనధాన్య అభివృద్ధి కలుగుతుంది. ఈ కలయిక మేషరాశి తర్వాత అత్యంత యోగించే రాశి కన్యా రాశి. ఎందువల్ల అంటే షష్ఠ స్థానము రోగము, రుణాలు, శత్రువులు వీటికి సంబంధించినటువంటి స్థానం. కోర్టు సమస్యలు, న్యాయపరమైన సమస్యల నుంచి బయటకు రావడానికి, ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి, రుణ బాధలు, రోగ బాధలు, శత్రు బాధలు తగ్గడానికి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయుక్తంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ఇది అత్యంత శ్రేయోదాయకం అయినటువంటి కాలంగా చెప్పవచ్చు. అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడటం లాంటి విషయాలన్నీ కూడా కన్యరాశి వారికి జరగనున్నాయి. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో కుజుడు, శనీశ్వరుడు కలిసి ఉండటం వల్ల ఇది చాలా యోగ్యమైన గ్రహస్థితి. ఆర్థికంగా ధనురాశి వారికి ఎదుగుదల ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కలుగుతుంది. కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించడం లేదా ఉద్యోగంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం వలన ధనలాభం వస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు అయితే తగ్గిపోతాయి. ఏదో ఒక రకంగా ధనం అనేది వస్తుంది. అలాగే ఇష్టసిద్ధి కలుగుతుంది. తోబుట్టులతో ఉండే విరోధాలు తగ్గుతాయి. ఆస్తిపాస్తుల తగాదాల నుంచి బయటపడేలా చేస్తుంది. కోపం తగ్గుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభరాశిలో కుజుడు శని మధ్య సంయోగం వల్ల కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్న రాశులంటూ తెలుసుకుందాం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మీ రాశికి చతుర్థ స్థానంలో కుజుడు, శనీశ్వరుడు కలిసి ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం బాగుండదు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే దాన్ని వాయిదా వేయడం మంచిది. ప్రస్తుతం చేసే వృత్తి వ్యాపారాల్లో మార్పులు వద్దు. తల్లిదండ్రులతో ఉండే అనుబంధాలు బలహీనపడే అవకాశం ఉంది. మీకు అర్ధాష్టమ శని ప్రభావం వలన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మీ రాశికి అష్టమ స్థానంలో కుజుడు, శనీశ్వరుడు కలిసి ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు పైకి కనిపించని వ్యాధులతో ఇబ్బంది పడతారు. కొన్ని పాత వ్యాధులు కూడా తిరగబడతాయి. ఆర్థికంగా నష్టపోతారు. డ్రైవింగ్ చేసే సమయంలో ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అష్టమ శని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. కోపంగా ఉండటం వల్ల జరిగే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎవరి సలహాని స్వీకరించే పరిస్థితి ఉండదు. మీనరాశి. ఈ రాశి వారికి వ్యయస్థానంలో కుజుడు, శనీశ్వరుడు కలిసి ఉండటం వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల అప్పులకు లోనవుతారు. కొన్ని విషయాల్లో ఒత్తిడి ఎదుర్కొంటారు. వ్యాపారానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక నష్టం సంభవిస్తుంది. ఇతరుల నుంచి తీసుకున్న డబ్బు కూడా మిస్ అవుతుంది. అప్పు ఇవ్వడం మానుకోవాలి. ఆరోగ్యం క్షీణించకుండా చూసుకోవాలి. లేదంటే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీపై కొన్ని తప్పుడు ఆరోపణలు వస్తాయి. వాటిని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీపైన ఉంటుంది. కుంభరాశిలో కుజుడు శని మధ్య సంయోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే రాశిలో వారు కుజ శనులకు పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. అయితే ఇక్కడ చెప్పింది ప్రతిదీ అందరికీ 100% మ్యాచ్ అవ్వదు, కానీ మెజారిటీకి సెట్ అవుతుంది. అందువల్ల వీటిని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.